అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్నా నాకెవ్వరు కూర్మిలేరంచు మంచి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు భాగ్యములు కల్పునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వానరాకారయో భక్తమందారయో పుణ్యకంకారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం పురం దాచి శ్రీరామ శ్రీరామయంచున్ మన పూతమైన ఎప్పుడు తప్పకన్ తలతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాసి సంచారివై బ్రహ్మదేశం రౌద్రనీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం పులన్ భూత ప్రేతం పులన్ పిండి సాచం పులన్ శాతిని దాతి నిత్యాదులన్ గాలి దెయ్యం పులన్ నీరు వారం పులన్ చుట్టి నేరం పులన్ పట్టి నీ ముష్టి ఘాతం పులన్ బాహుదండం పులన్ రోమఖండం పులన్ తుంచి కారాగిరుతుండవై నీవు బ్రహ్మ ప్రమాణితమై నైవేద్యదేశం పులన్ చూచి రాలోని నా ముత్తు నరసింహయంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తుల